చెప్పారు. ఈ సంస్థలు ఏదో నేను అవతారం చాలించినంత మాత్రాన ఈ సంస్థలు ఏదో క్లోజ్ అయిపోతాయేమో, దాన్ని ఎవరు నడిపిస్తారు, ఎలా నడిపిస్తారు అని మీరు ఎవ్వరూ కూడా దాని గురించి మీరు ఏ అపోహ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది సాక్షాత్తు నేను స్థాపించినటువంటి సంస్థలు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ సంస్థలు ఉంటాయని చెప్పి కూడా స్వామి ఎప్పుడూ చెప్పారు. ఆ మాటకే ఈరోజు ప్రపంచమంతా కూడా ఆ సేవలు కేవలం స్వామి నిష్క్రమించినంత మాత్రాన భౌతికంగా ఆ సేవలు ఆగడం లేదు కాదు కదా. ఈరోజు అంతకంతకు పెంచి పెరిగి ఎంతో విచిత్రంగా జరుగుతున్నాయంటే ఎక్కడికి పోయినా ఈరోజు పుట్టపర్తిలో ప్రతిరోజు ఒక 10,000 మంది వస్తుంటారు. దాదాపు 50-60% మంది కొత్త వాళ్ళే వస్తుంటారు. మరి కొత్త వాళ్ళని ఎవరు తీసుకొస్తున్నారు? కొత్త వాళ్ళని ఏదైనా ట్రస్ట్ వాళ్ళు తీసుకొస్తున్నారా? సంస్థల వాళ్ళు తీసుకొస్తున్నారా? స్టేట్ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు తెస్తున్నారా? కాదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహంతోనే, వారి యొక్క ఆజ్ఞతోనే అందరూ కూడా ప్రశాంతంలో అడుగు పెట్టగలుగుతున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఈరోజు అదేవిధంగా ఎంతోమంది కొత్త వాళ్ళు, నేను పుట్టబర్తిలో ఉన్నప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు మేము మొదటిసారిగా వస్తున్నామని చెప్పేవాళ్ళు, కానీ నేను ఇంతకుముందు స్వామిని ఎప్పుడూ చూడలేదని చెప్పేవాళ్ళు అనేకంగా వస్తూ, వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే తెలియదు సార్, స్వామి కల్లో కనపడ్డారు, స్వామి ఏదో కనపడ్డా చెప్పారు. ఇలా రకరకాలైనటువంటి అనుభూతులు, వాళ్ళ అనుభూతులు వింటుంటే ఆశ్చర్యమేస్తుంది. అయితే మనకు ఇప్పుడు కూడా చాలామంది విశ్వాసం అనేటువంటిది మనం పెట్టుకున్నప్పుడు, విశ్వాసం అనేటువంటిది మన హృదయంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండవు. ఆ విశ్వాసాన్ని మనము పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఆ అహంకారాన్ని తగ్గించుకోవాలి. మనం అందరూ కూడా అహంకారాన్ని ఏది చేసినా, ఒక చిన్న సేవ చేసినా నేను చేస్తున్నాను అనేటువంటిది